ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము, నీ వాక్యము చేత బలపరచుము, నీ కృప చేత నడిపించుము. దేవా, నీకు అంగీకారమైన జీవితమును కలిగి ఉండేదానికి నేర్పించి నీ ఎదుటనైనా మేము నిలబడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 49 మరియు 50వ వచనమును చదువుకుందాం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానముగా ఉండడని చెప్పెను. చదవబడిన వాక్య భాగములో ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికిరాదు అన్న కార్యమును ప్రభు మన ముందు ఉంచడం చూడగలం. ఉప్పు రుచినిచ్చేది. ఉప్పు ఒక స్థలములో ఉన్నట్లయితే ఆ స్థలములో అది ఆశీర్వాదకరముగా ఉన్నదానికి సాదృశ్యముగా ఉన్నది. ఏ ఆహార పదార్థములో ఉప్పు వేయకుండా మనము తినలేము. మంచి కూర, మంచి వంటలు చేసినప్పుడు సరి అయిన పదములో ఉప్పు వేసుకుంటాం. కారణం ఏమిటి? అది రుచిని ఇచ్చేదిగా ఉన్నది. ఆహార పదార్థములలో అది కలిసినప్పుడు మనకు రుచిని ఇచ్చేదిగా ఉంటుంది. ఉదయకాలమున మనము దేవుని యొక్క కృపను ఇలాగూ సంపాదించుకొని ఆయనను ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలనేది ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉన్నది. రుచి లేకుండా నీ జీవితము, అనగా యేసు ప్రభు లేకుండా నీ జీవితము నువ్వెంతగా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలా అని అనుకున్నను సరే అది ఎంత మాత్రము ప్రయోజనము లేదు. ఉప్పులో ఉన్న ఆ సారము, ఆ రుచి లేకుండా పోయినట్లయితే నువ్వెంత వంటలో ఎంత ఆహార పదార్థాలను చేస్తుండగా అందులో ఎంత అది కలిపినను సరే అది తీసుకొని వెళ్ళి కుప్పల పడివేసేదానికే పనికొస్తుంది. అలాగనే నీవు కూడా యేసు ప్రభువుని నీ జీవితంలో కలిగి ఉండకుండగా నేను క్రైస్తవుని అని చెప్పుకొనటము వ్యర్థము. నేను క్రైస్తవుని, నేను ఇతరులకు యేసు ప్రభువుని చూపిస్తాను అని చెప్పుకొనటము వ్యర్థము. యేసు ప్రభువును నీ జీవితములో నీవు కలిగి ఉన్నప్పుడు ఇతరులకు ఆయనను చూపించగలవు. అది ఎలాగంటే నీ జీవిత విధానమును చూసిన వ్యక్తి ఇతడు క్రైస్తవుడని గుర్తించగలిగింది నీవు క్రీస్తు పోలే నడుచుకున్నప్పుడే. క్రీస్తు యొక్క స్వభావము నీలో ఉన్నప్పుడు, ఆయన ప్రేమ నీలో ఉన్నప్పుడు, ఆయన యొక్క క్షమించే మనస్సు నీలో ఉన్నప్పుడు ఇతడు క్రైస్తవుడు, ఇతడు యేసు ప్రభుని వెంబడించేదాన్ని బట్టి ఆయనలాగా జీవించి ఇతరులను ఆయన కొరకు సంపాదిస్తున్నాడు, లేకుంటే ఆయన వైపు నడిపించే వ్యక్తిగా ఉన్నాడని గుర్తించగలరు. ఆయనను చూపించాలి. నీ జీవితంలో క్రీస్తు ఉండాలి. ఆ రుచి ఉన్నప్పుడే నీవు ఇతరులకు ఆయనను చూపించగలవు. లేని ఎడల నిన్ను తీసుకొని వెళ్ళి బయట పారవేసి కాళ్ళతో త్రొక్కే దానికి మాత్రమే నీవు పనికొస్తావు. అంటే ఎవ్వరికి ఉపయోగము లేని ఒక జీవితమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయమున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన కృపచేత నిన్ను నడిపించాలని ఆశిస్తూ ఉన్నాడు. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యము. ఇది ఎప్పుడు సాధ్యము? నీలో యేసు ప్రభు యొక్క సుగుణాలు ఉన్నప్పుడే,
నీవు యేసు ప్రభువును ఇతరులకు చూపించినప్పుడే, నీ జీవితంలో యేసు ప్రభువు యొక్క ఆశీర్వాదములను, ఆయన యొక్క వాక్యములో ఉన్న రీతిగా నీవు నడుచుకొని ఇతరులకు చూపించినప్పుడు మాత్రమే నీవు దేవుని యొక్క ఆ రుచిని కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ ఉదయకాల సమయమున నీవు యేసు ప్రభువును కలిగిన వ్యక్తిగా ఉన్నావని ఒక్కసారి పరీక్షించుకో. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ప్రేమ ఎలాగున్నదని నువ్వు ఎలా చూపించగలవు? నీవు అనుభవించినప్పుడు మాత్రమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. నీవు ఇతరులకు ఆయనను చూపించాలనేది దేవుని యొక్క ఆశ. నీవు ఆయన యొక్క ప్రేమను చూపించినప్పుడు నిన్ను చూసిన వారు యేసు ప్రభువుని చూసేదానికి నీవును కూడా సాధనముగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన యొక్క రుచిని కలిగి ఉండు, ఆయన యొక్క స్వభావమును కలిగి ఉండు, ఆయన ఇతరులకు చూపించు. అప్పుడు గొప్ప ఆశీర్వాదములను ప్రభు నీకు అనుగ్రహించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా నీకు మేమింకా సమీపముగా రావటానికి, నీ యొక్క సుగుణాలను కలిగి ఉండేదానికి మాకు నేర్పించమని, నీ కృపచేత నడిపించమని, నీ యొక్క నాయన ఆశీర్వాదముల చేత బలపరిచి మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.